VD91 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కష్టపడి చదివి పరీక్షలు రాసిన డిఎస్సి అభ్యర్థుల లక్ష్యాన్ని దగా చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డారా లోకేష్ తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద 41వ వార్డు మాజీ కార్పొరేటర్ జిల్లా మున్సిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్డల పూర్ణిమా శ్రీధర్, వార్డు ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వర్ రెడ్డి, దస్మాతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, పిన్నింట్ల రాజారెడ్డి, కోడిగుడ్డల శ్రీధర్ అధ్యక్షతన స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కనకాల ఈశ్వర్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ, సౌత్ స్టూడెంట్స్ విభాగం ప్రెసిడెంట్ విటి కృష్ణ ఆధ్వర్యంలో రీలీ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు చిన్న పిల్లలు వచ్చి మై డైపర్ డజంట్ గెట్ లీక్ బట్ లోకేష్ డిఎస్సి ఎగ్జామ్ గెట్స్ లీక్. ఇది డైపర్ లీకింగ్ అవ్వట్లేదు, కానీ లోకేష్ డిఎస్సి పేపర్ మాత్రం లీక్ అవుతుంది. లక్షలాది మంది, అది ఎమోషన్. డిఎస్సి ఎగ్జామ్ ఒక ఎమోషన్. మొన్ననే ఒక విద్యార్థి నాతో చెప్తా ఉన్నాడు అన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసిన కుర్రాడు. ఆ ఎమోషన్ చంపాడు లోకేష్. లక్షలాది మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఒక్కొక్క విద్యార్థి సుమారు లక్షలు 2 లక్షలు అలా ఖర్చు పెట్టారు. ఎక్కడో దగ్గర హాస్టల్లో వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధిస్తానని ఖచ్చితంగా చదివారన్నమాట. బట్ లోకేష్ టీచర్జన్ వెనకాల కత్తితో పొడిచాడు. ఇలా అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హైయర్ దెన్ హిస్ టీచర్స్. చూడండి ఎంత బాగా చెప్పారు. టీచర్ల కంట ఇంకే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేయదంట ఈ భారతదేశంలోని ద గ్రేట్ సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి. కానీ అలాంటి టీచర్సే పోస్టులనే లంచాలకి 10 లక్షలకి 15 లక్షలకి ప్రవేశపెట్టాడు ఈ లోకేష్. చూడండి ఎంత దారుణంగా ఈ పాలసీస్ని మార్చాడో. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసిన ఒకటి జీవో. ఆ జీవోలు ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ దే సపోజ్ టు రైట్ ది ఎగ్జామ్. నీకు ఏదో ఉంటే విరవేయడం కాదు, ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇది ఎక్కడే కాదు, ఆర్మ్ ఫోర్సెస్లో కూడా నువ్వు ఎంత స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, బట్ దే షుడ్ రైట్ ది ఎగ్జామ్. బట్ ఆ జీవన్ మార్చి ఎగ్జామ్ రాయనవసరం లేదని చెప్పేసి భారత 38, కోన రవికుమార్ 36 ఎంతమందో లోన తోస్తారన్నమాట. తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎవరు సెట్ చేశారు? ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆఫ్టర్ ఆల్ ఓకే, ఆ పేపర్ని కంప్యూటరైజ్ చేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారన్నమాట. అతనికి ఫస్ట్ ర్యాంక్ 6th ర్యాంక్ వచ్చింది. అది మేమేమో వైఎస్ఆర్సీపీ అడావర్డ్ చేయగానే ఆ కుర్రోడికి జాబ్ లేదని చెప్పేసి వాడికి ఏమో ఇవ్వకుండా వాడిని మళ్ళీ పేరు తీసేశారు. డేటా ఎంట్రీలో డేటాబేస్ నుంచి అదేమో తొలగించారన్నమాట పూర్తిగా. సో దిస్ ఇస్ హౌ లోకేష్ ఏంటంటే అది మళ్ళీ అయిపోయిన తర్వాత జీవోమని మార్చుకున్నారు. అంటే మళ్ళీ ఎవరైనా సరే దొంగదారిన ప్రవేశపడిపోతారేమో అని చెప్పేసి. చూడండి, దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ హెస్ బీన్ ఫెయిల్. ద సిస్టమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచర్స్ హెస్ బీన్ ఫెయిల్. అలాగనే ఈ రోజు వరకు కూడా లోకేష్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము, నువ్వు ఈ రాష్ట్రంలో కీలక మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తా ఉన్నావు. అలాగే చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడిగా చలామణి అవుతా ఉన్నావు. 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు బకాయి పెట్టావు. దాంట్లో సుమారు 2,000 కోట్లు మాత్రమే నువ్వేమో ఇచ్చావు అన్నమాట. లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్, నేను చెప్తా ఉన్నాను, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు సర్టిఫికెట్స్ రాక వాళ్ళందరూ కూడా చదువులు ఆపేసే పరిస్థితి వచ్చారన్నమాట. ఏమంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని అంటారంటే మీరు ఫీజు కట్టండి, మీరేమో ఫీజు రిమెంట్ వస్తే డబ్బులు ఇస్తా ఉంటారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి ఏడుస్తూ ఉందన్నమాట. తనకి ఎందుకు ఇంజనీరింగ్ ఏమో ఇంట్రెస్ట్ లేదు, ఇంజనీరింగ్లో ర్యాగింగ్ జరుగుతూ ఉంది బాగానా, నేనేమో ఇంజనీరింగ్ చదవను, నేను మామూలుగా నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలోనేమో మళ్ళీ నేను డిగ్రీ చేసుకుంటానని చెప్పి అంటేనేమో నేను అదే కాలేజీకి నేను మాట్లాడి ఇంజనీరింగ్ కాలేజ్కి 70,000 కట్టేమన్నారు ఫీజు బకాయి. అంటే ఆ తర్వాత ఫీజు రిమెంట్ వస్తే మేము 70,000 ఇస్తామని చెప్పి
ఎలాగో వీళ్ళేమో పాపము నాయి బ్రాహ్మణ్స్, పేద కుటుంబం, చదువు వచ్చింది అమ్మాయి. అంటే ఈ రకంగా ఏంటంటే చదువుకి బ్రేక్ వచ్చేస్తా ఉంది లోకేష్ తీరువల్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నమాట. సో ఇది మేము ఖండిస్తా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ లోకేష్ రిజైన్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఈ అకౌంటబిలిటీ లేని మంత్రి ఈ రాష్ట్రానికి వేస్ట్. అందుకే నువ్వు రిజైన్ చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్సీపీ రీలే నిరోధక చేస్తాము, భారీ ర్యాలీలో కూడా చేపడతామని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలు రాష్ట్ర విభాగం ప్రెసిడెంట్ గారు మా వంగపూడి వారు అమ్మాయి ఈ కార్యక్రమం ఉషా గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో మా వీసం రామకృష్ణ గారు, జాన్ వెస్లీ గారు, ఎవరు బ్యాక్ చేయంత చండత్తర దండత్తర బాబుల విగ్రహంగా చలాచర జీవ ప్రాణ నిర్మూలన నియమంగా ఈ కలియుగ పూర్వకంలోకి మనం ఎందుకు వచ్చామో నీకు తెలుసా చక్రవర్త? అది మీరే చెప్పాలి ప్రభు. ఈ కలియుగంలోకి మనం ఎందుకు వచ్చాము? లైట్ సార్ ఒకసారి సెంటర్ నుంచి పోయి తీయమని ఫోటోలు మీరు ఎలా నిల్చోండి. ఉషోదయ జంక్షన్లోని హిడెన్ స్పాట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో హోంమంత్రి అనిత కుమార్తె రష్మిత జన్మదిన వేడుకలు జరిపారు. దివ్యాంగ చిన్నారులతో ఆప్యాయంగా మమేకమై కార్యక్రమం జరిపారు. ప్రత్యేక పాఠశాల చిన్నారుల మధ్య రష్మిత కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వయంగా పోషకాహారం, తాజా పండ్లు పంపిణీ చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు. ఇటీవలే విజయవాడ మేరీ బ్లైండ్ పాఠశాలలో జన్మదిన వేడుకలు హోంమంత్రి కుమారుడు నిఖిల్ జరుపుకున్నాడు. ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు హోంమంత్రి పిల్లలు నిర్వహించారు.
నేనంటే చాలా చెప్పాను, అసలు చెప్పినాకనే చెప్పాను. అసలు తెలుసు, పక్కన కూడా తెలుసా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఓ భవనం సెల్లార్లో దారువల వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజ్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. చాలాసేపటి వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. సెల్లార్ నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. सर पाइप गुंजन सर पाइप गुंजन सर अन्ना जरा पाइप गुंजो पाइप ओके वो जैसे सर राइट हाथ दीजिए ये धीरे से इसको मूव कर फायर ఉందా బ్రో లోపల సరిలి సరి హోటల్ పక్కన అలా వైన్ షాప్ కూడా వైన్ షాప్
తీసుకో చెప్తారా చెప్తారు ఈ పైప చెప్తాను ఒక బ్రాండ్ పెట్టినా తీసుకుంటే దొరికి ఆయన అనిపిస్తుంది అందుకే నాకు అనిపిస్తుంది నాకు బ్రాండ్ ఇస్తే ఇల్లు పోతాయనా అమ్మ బంద్ చేయాలా దేశం బంద్ చేయాలా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అరాచకాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ సొంత నానమ్మ ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశాడని బంధువులు ఆరోపించారు. దుర్గం శ్రీహరి గౌడ్ 2023లో ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు. దానిని నిలదీసిన బాబాయ్ భార్య కొడుకుపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తన భర్త పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీదకు బదిలీ చేయాలని జీహెచ్ఎంసీ కార్యాలయానికి మహిళ వెళ్లింది. ఈ సమయంలో షేర్లింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ తన భర్త పేరిట ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని తన పేరు మీదకు బదిలీ చేయించుకున్నాడని భార్య గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపించారు. పోయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు నెల రోజులు నన్ను పట్టించుకుంటలేరు. వాళ్ళు అసలు ఆ కేసుకు వెంటనే రియాక్షన్ కాలేరు. నా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు. నీకేం తెలుసమ్మా పట్టుకొస్తున్నాము నువ్వు చూస్తున్నావు అట్లా నా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు. ఆడికెంచి ఇంటికి వచ్చేసి ఇక నేను ఇది మొన్న నైటు 10-10:30కు రెంటాడు ఆయన అబ్బాయి వెల్డింగ్ చేయించుకుంటాని వచ్చి అన్న బండి తీసి పక్కకు పెట్టు అని చెప్పిండంట. ఆయన చెప్తే నువ్వెవడవరా చెప్పడానికి నీది అరా సెటరు నువ్వు ఎట్లుంటావో నేను చూస్తా అని ఆయన తిట్టిండంట. ఆయన బుగులు బట్టి నాకు ఫోన్ చేసిండు. నేనేం చేసిన మెట్లు నాయి కాబట్టి మీరు ఎట్లా నడుస్తారో నడుగురు అన్నట్టుగా నేను దానికి తాళం వేసిన. తెల్లారి తాళం తీసి తాళం బలగొట్టిండు నా ఇంటిది. తాళం బలగొట్టి రెంటాడు ఆయనను ఫోన్ చేసి నీకు గుద్ద పలిసిందారా నీకు ఎట్లుందిరా నీకు మస్తీ ఆరా నువ్వు ఎట్లుంటావో చూస్తా నేను సెటర్లా నిన్నేం చేయాలి నాకు చేస్తా నేను చూసుకుందామని ఆయన తిడితే వదిలే ఇట్లా తిడుతురని నాకు మళ్ళీ ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఆయననేం చూసుకుంటారా నన్ను చూసుకుందరు అని అంటే వచ్చి దబా వచ్చి నన్ను నా కొడుకును మడతపెట్టి ఊపిరి ఆడకుండా కొట్టిండు. నాకు ఛాతీలా నెత్తి అసలు పని చేస్తలేదు నాకు. అసలు మీరు వచ్చిరని నేను వచ్చిన లేకుండా రాకపోతుంది. హాస్పిటల్ నుంచి చక్కగా ట్యాక్స్ కడదామని వచ్చి నేను ఎప్పటికీ నేనే కడతా ట్యాక్స్. పోయినా ట్యాక్స్ కాడ పోయి ట్యాక్స్ తీసుకోరానని వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు తీసుకొని ఈ పేర్లు లేవమ్మా ఇది కాదు దీని మీద 3 పేర్లు ఉన్నాయి ఇది ఒక్కటే పేరు ఉంది దుర్గం శ్రీహరి గౌడ్ అని వస్తుంది అని అంటే అట్లెట్లా మేడం ఇవి 3 పేర్లు ఇట్లుండాలి ఎప్పుడొచ్చి నేను ఇట్లా కడతా ఇట్లెట్లా జరిగింది అని నాకు గిమ్మున చక్కెర వచ్చి పడిపోయినా. నేను పడిపోగానే పక్క ఒక ఆమెను తీసుకుపోయిన ఉంటుంది. ఆమె తీసుకొని ఉంది ఎందుకక్క టెన్షన్ పడకు రా అని దొలుకొని ఆమె ఆటోలో తీసుకొని వచ్చేసింది నన్ను ఇంటికి తీసుకొని రాగానే వచ్చి పిలిచి ఏందిరా ఇట్లా వస్తుంది అని అంటే లేదు పిన్ని ఒక దొంగ సర్టిఫికెట్ పేకుది నేను సృష్టించి అట్లా చేసుకొచ్చిన అది తప్పు కానీ నేను లోన్ కోసం అట్లా చేసిన దొంగ సర్టిఫికెట్ సృష్టించిన ఏం కాదు అది అని నాకు ఇట్లా అన్నీ చెప్తుంటే ఇక నేను ఇదేంది 3 పేర్లు ఎట్లా తీసినావు నువ్వు 3 పేర్లు ఉండాలి కదా అని అంటే ఏం కాదు అది ఒట్టి దొంగ సర్టిఫికెట్ నీకు వస్తాయి 3 పేర్లు రావని కాదు నువ్వు టెన్షన్ పడకు పిన్ని అని ఇట్లా నాకు చెప్పిండు. సరే మన మనిషే కదా అన్నట్టు నేను ఊకొని నేను పోలీస్ స్టేషన్ కొన్ని రోజులు పెద్ద మనుషుల దగ్గర కొట్లాట అయితే పెద్ద మనుషులు చెప్తే ఇనలేడు. ఆ పెద్ద మనుషుల దగ్గరికి ఎంచి పోయి కాగితం రాసిస్తాడు. లాయర్ దగ్గర కాగితం రాసుకొచ్చినాక సైన్లు చేస్తా నీకు ఏడ చేయమంటే ఆడ చేస్తాను ముందు చెప్పిండు. ఇక నేను కాగితం రాసుకొచ్చిన లాయర్ దగ్గర రాసుకొచ్చి ఇక పెద్ద మనిషి దగ్గర తీసుకుపోతే సైన్లు పెట్టుర్రు అని అంటే పెట్టలేడు సతాంచిండు నన్ను. ఆడికెళ్ళి సతాంస్తున్నాడు అంటే 2 days అవుతుందండి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేరు. మేము చాలా సీవియర్గా కొట్టిండు మా అక్కని మేము చూడలేము. అప్పుడు మేము స్పాట్లో లేము. మేము అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టాము. వాళ్ళు ఏం చేసారు నార్మల్ కేసు రాసిరు అది నార్మల్ ఏదో పెట్టి కేసు లాగా రాసిరు కొట్టిరు అని చెప్పి వాళ్ళు ఏంటంటే అసలు పట్టించుకోవట్లేదు అనమాట. మేము వెళ్ళి 2 రోజుల నుంచి పడిగాపులు కాసినామాట. ఇప్పుడు ఆయనకు అంత ఉండొచ్చు కానీ మేము కూడా కనీసం మర్యాద కూడా లేదనమాట పోలీస్ స్టేషన్ దగ్గర. ఇంతవరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది నిన్న సాయంత్రానికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేరు అనమాట మనిషిని. మరి ఆయనకు అంత వైట్ బట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళకి న్యాయం ఉంది, ఇట్లా కష్టపడి మేము పని చేసుకుంటూ వచ్చే వాళ్ళకి న్యాయం లేదు. అంతగానం కొడితే నార్మల్ గా ఎక్కడైనా రియాక్ట్ అవుతారు. వీడియో చూడలేదు మేము ఇంకా ఆ టైంకి వీడియో చూడలేదు లేకపోతే మేము కూడా దాడి చేసేవాళ్ళం. ఇప్పుడు గాజులు తోడుకొని కూర్చోలేం కదా. వాడి ఇప్పటికి కనవలేడు మనిషి ఇంతవరకు ఇంకా
మామూలుగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని అంటారు. మొత్తం కొనుగోలు ఆయన కొడుతుంటే చేతిలోనే ఇంకొకటి చట్టం వాడిని కూడా. ఉంది. మరి ఇంత కొట్టి ఆ పిల్లగాడికి అంత కొట్టి మరి మాకు ఎక్కడ నుంచి మళ్ళీ న్యాయం రివర్స్ కేసు జరగలేదు? 3 days పెట్టింది, అవుతుంది ఈ రోజు. ప్రూఫ్ లేదు ఏం లేదు, రివర్స్ కేసు పెట్టింది. ఇంకా డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆస్తి అంతా పేరు మీద చేసి బతుకున్న మనిషికి డెత్ సర్టిఫికేట్ తెచ్చిండు. ఇక ఆస్తి అంతా ఆయన పేరు మీద చేసుకున్నాడు. చెయ్యి అని అంటే ఇయ్యాల చేస్తారు, రేపు చేస్తారు, అట్లా అని మాట్లాడుతున్నాడు. కాదలేదా, నాకు ఎవరు లేడా, నన్ను ఎవరు కాపాడరా, నాకు ఏంది ఇది, ఎవరు వస్తే వాళ్ళ మీదకి ఉల్టా అవుతారు. గల్లీలు అందరు బూగులు పట్టి ఎవరు ఇడిపియండి నన్ను, ఎవరు ఇడిపిస్తలేరు నన్ను. వచ్చి నేను చచ్చిపోయినా కానీ నాకు ఇంతేనా, ఏం చేస్తారు మీ ప్రభుత్వం, మీ అంతా ఏంది, ఇది నా బాధ ఏంది, నా కష్టం ఏంది, మీరే చూడండి, మీ ప్రభుత్వం నన్ను చూడాలని నేను అనుకుంటున్నా. ఇగో మేము అత్తకు కూడా దొంగ డెత్ సర్టిఫికెట్లు తెచ్చి ఆయన ఎంత పుణ్యాత్ కూడా ఇచ్చిన ఆయన మరి ఎట్లా ఇస్తాడు, ఆయన ఇచ్చిండు. ఆయన ఇచ్చి దొంగ డెత్ సర్టిఫికెట్లు తెచ్చి ముసలామే ఆస్తి అంతా వాళ్ళు తీసేసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళకే అయిపోయింది. ఇప్పుడు కోట్లే పెట్టిన. ఇక నేను ఎన్ని రోజుల నుంచి నడుస్తుందమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎట్లా కాంప్రమైజ్ కావు నువ్వు అని నన్ను మడత పెట్టి కొడుతున్నాడు. కాంప్రమైజ్ కావా నువ్వు, ఎందుకు కావే నువ్వు, లంజే బద్మాషి అని మడత పెట్టి కొట్టు, నన్ను కొట్టుడు, నా కొడుకుని కొట్టుడు. నా పిల్లల పెళ్లి ఎట్లా చేసుకోవాలి, నాకు ఎవడుండు, నాకు ఉన్నాయా ఈ 2 రూములు, నా ఆస్తిని గుంజుకొని నన్ను రోడ్డు మీద తెస్తారు. నన్ను ఆస్తి లేక అలా చెల్లెలు పెళ్లి చేసుకున్నారా నా ఆస్తి తీసుకొని, అలా చెల్లెలకి పెళ్లికి రూపాయి లేదు, నన్ను అడగకుండా నన్ను ఇట్లా చేస్తారు, నన్ను మోసం చేస్తారు. సృష్టించి నాకు పోలీస్ స్టేషన్కి పోయిన న్యాయం లేదు, నా ఆస్తి అంతా తీసుకొని మా అత్తను కూడా చచ్చిపోయింది దాని డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఆస్తి మోసం చేసి వాళ్ళు తీసేసుకున్నారు ఆస్తి. 2023లో కేసు ఫైల్ అయింది. ఇది కొట్టుడేమో మొన్న బేస్తారం రోజు కొట్టుడు జరిగింది. కొట్టుడు నేను వచ్చి కిరాయిలో ఇట్లా అంటావా అన్నందుకే వేసి మడత పెట్టి కొడుతున్నాడు. వీడియోలతో సహా ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్క ప్రూఫ్ చూసుకొని నాకు న్యాయం చేయరు, నేను మోసం చేస్తే నాకు చెయ్యొద్దు. వాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీదనే ఉంది. తండ్రి 3 పేరు ఉండే, ముందు 3 పేరు తీసేసి ఒక్కని పేరు చేసుకున్నాడు. ఎవరు లేరు ఈ ఆస్తికి వారసులు, నా ఆస్తి నా తమ్ముళ్ళు చచ్చిపోయారు, నా కొడుకుకు ఇస్తున్న అదే గిఫ్ట్ డేటో ఏందో అట్లా ఇచ్చేసేసిండు. డెత్ సర్టిఫికెట్ బతుకున్న తల్లి సైన్ పెట్టదు కదా, డెత్ సర్టిఫికెట్ తెచ్చిండు ఆమె బతుకున్నామే. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.